సంగారెడ్డి జిల్లా ఆంతోల్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సరైన వసతులు లేవు అంటూ విద్యార్థినులు తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. గత కొంతకాలంగా వట్పల్లి కస్తూర్బా పాఠశాల విద్యార్థినులకు ఇదే పాఠశాలలో వసతి కల్పించడంతో సమస్యలు తలెత్తుతున్నాయని, విద్యార్థుల సంఖ్య పెరగడంతో తరగతి గదులు, వసతి, భోజన సదుపాయాలపై ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల ఆందోళనతో పోలీసులు, విద్యాశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సమస్యలను పరిష్కరించి వట్పల్లి విద్యార్థినులకు ప్రత్యేకమైన భవనాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నిజంగా సార్ గేట్ తాళం చేయకపోతే అంత ఓపిక ఉంటుంది సార్. నన్ను పెద్దరికంలో కానీ చెప్పాలి పేరెంట్స్ కి, పిల్లలకి మేము అకామిడేషన్ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నది చెప్పిన అండర్స్టాండింగ్లో ఇద్దరు ఎస్ఓలు ఇక్కడ ఉండే అకామిడేషన్ కొన్ని రోజుల మట్టుకు, ఎందుకంటే ఒక 2-3 మంత్స్ లోపల మన మినిస్టర్ గారు కూడా చెప్పిండట 2-3 మంత్స్ లోపల ఏదో ఒక అకామిడేషన్ చూస్తామని. అప్పటి వరకు వీళ్ళను అడ్జస్ట్ కమ్మని చెప్పడం జరిగింది. గొడవ అంటే ఇప్పుడు మేము వచ్చేట వరకే అయిపోయింది. మరి ఎస్ఓలు పేరెంట్స్ గొడవ చేసిర్రు అని చెప్తున్నారు. ఇక్కడ మనం అడిగితే పేరెంట్స్ ద్వారా వాళ్ళు పిల్లలను మేము తెలియకుండా బయటకు పోయిర్రు, అయితే పేరెంట్స్ ఇక్కడ అకామిడేషన్ బాగాలేదు, అన్ని వసతులు లేవు అన్నట్టు తీసుకొని రోడ్డు మీదకి పోయిర్రు అని చెప్తున్నారు. అంటే అకామిడేషన్ అనేది కొంచెం కంజెస్టెడ్ అవుతుంది, కానీ ఒక 1-2 మంత్స్లో అటు ఇటు అండర్స్టాండింగ్లో పోతున్నారు ఇప్పుడైతే. కానీ ఈరోజు పేరెంట్స్ వచ్చి మరి ఇక్కడ జర గడబడి చేసి తీసుకుపోయారు అనేది విషయం.